నమస్తే. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి 38 మంది ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కేసీఆర్ ముమ్మరమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం, మరి కేసీఆర్ గుండెల్లో రైలు పరిగెడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే వీళ్ళందరినీ కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన నేరుగా రంగంలోకి దిగి ఆ ఫోన్ల ద్వారా వాళ్ళని సంప్రదించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ కనుక పార్టీకి ఆ లైన్ దాటి కనుక వెళ్ళినట్టయితే మీ మీద తగినటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి సున్నితంగా హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక పక్కన పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో సిట్టింగ్ ఎంపీలు దూరం అవుతూ ఉన్నారు, మాజీ ఎంపీలు దూరం అవుతూ ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు ఒక్కొక్కరుగా దూరం అవుతున్నటువంటి సందర్భంలో ఒక పక్కన బీజేపీ పార్టీ ఏమో ఎంపీలను తీసుకుపోతూ ఉన్నది, మరో పక్కన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ గాలం వేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే సందర్భంలో కేసీఆర్ మరి రంగంలోకి దిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఉన్నటువంటి 39 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలవడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు అక్కడ ఉన్నటువంటి లాసెన్ అందితే కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆమె చనిపోవడం జరిగింది. దాని తర్వాత 38 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి ఉండడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దరిదాపుగా ఒక 20 మంది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలతో టచ్లో కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా టచ్లో ఉండడం జరిగింది. అయితే ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ సంబంధించినటువంటి చేరికల అంశం కానీ మిగతా అంశాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా దూకుడు ప్రదర్శించేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కేసీఆర్ మొన్న సభ పెట్టి కూడా కొన్ని అంశాలను కూడా చెప్పడం జరిగింది. ఏది ఎమ్మెల్యేలను కించపరుచుకుంటూ మిమ్మల్ని మీ మొహాలు చూసి ఎవరు కూడా ఓటేయలేదు, నన్ను చూసే ఓటేయడం జరిగింది. ఈరోజు గెలిచిందంటే ఈరోజు మీరు సంపాదించుకున్నదంటే కేవలం కేసీఆర్ మొహం చూసి మాత్రమే. మీరు ఓడిపోవడానికి మీ వ్యక్తిగతమైనటువంటి కారణాలు తప్పించి పార్టీ సంబంధించినటువంటి అంశాలు కావు. కేసీఆర్ను కూడా బదనం చేసేటువంటి ఆస్కారం లేదు. నా మొహం చూసి మాత్రమే మీకు ఓటేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే దీంట్లో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆయన ముఖం చూసి చేయడం కాదు, అసలు మేము మా పనితీరు వల్లనే మేము గెలిచినాం అన్నటువంటి అభిప్రాయాన్ని మెజార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ మనసులో అనుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా వారి యొక్క రాజకీయ భౌతవ్యం బీఆర్ఎస్ పార్టీలో ఉండదు కావచ్చు అన్నటువంటి ఒక డైలామాలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పడ్డట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక మరో పక్కన కేసీఆర్ బెదిరించేటువంటి అంశాలు ఏంటి అంటే రానున్నటువంటి ఎన్నికలలో ఏ పార్టీతోటైనా కలిసి వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది. లాస్ట్కు కాంగ్రెస్ పార్టీతోటైనా ఒకవేళ కనుక బీజేపీ పార్టీ స్ట్రాంగ్గా కనుక తెలంగాణలో తయారైతే కాంగ్రెస్ పార్టీతో కూడా వెళ్లేందుకు సిద్ధపడుతున్నటువంటి వ్యాఖ్యలు కొంతమందితో చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన ఏదైనప్పుడు కూడా అధికారం కోసం ఏదైనా ఏ ప్రయత్నమైనా చేస్తాడు కేసీఆర్ గురించి తెలియదంటూ మనకేం లేదు. కాబట్టి ఒకవేళ బీజేపీ పార్టీతోనే కలిసేటువంటి అవకాశం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీతో కలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక రానున్నటువంటి ఎన్నికల వరకు పార్లమెంట్ కాదు వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత ఉండేది ఉంటే తాను ఏ పార్టీతోటైనా కలిసి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను, అప్పుడు మీ సంగతి ఏంటో చూస్తానన్నటువంటి వార్నింగ్ కూడా ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది కూడా అంటే 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చినటువంటి దశలో ఇట్లాంటి ఎక్కడ కూడా బయటికి రాలేదు. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కనుక ఉన్నటువంటి 39 మంది ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరిద్దరు కానీ పోయినట్టయితే ఉంటే ఇదే సంబంధించినటువంటి వ్యవస్థ కొనసాగుతుంది. ఒకవేళ కనుక ఇప్పుడే ఏ ఎమ్మెల్యే కూడా మారినప్పుడు కొంత వార్నింగ్ ఇచ్చినట్టయితే దాంట్లోనే మిగిలిపోతారన్నటువంటి ఒక అభిప్రాయానికి కేసీఆర్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే ఆర్ఎస్పీ తోటి ఈరోజు జరిగినటువంటి ఆర్ఎస్పీ తోటి భేటీ కావడం అంటే ఆ పార్టీతోటి పొత్తుండి రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన సిద్ధపడతా ఉన్నాడు. కానీ వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల వరకు ఆర్ఎస్పీతో పాటు మిగతా ఉన్నటువంటి బీజేపీ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఒకవేళ కనుక తనకు అవకాశం కనుక లభించినట్టయితే కేసీఆర్ వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తాడు. ఇక మరొక పక్కన మీరు కనుక బయటికి వెళ్ళినట్టయితే ఒక్కసారి కనుక బీఆర్ఎస్ పార్టీని కనుక వదిలి బయటికి వెళ్ళినట్టయితే మీ రాజకీయ జీవితమే లేకుండా చేస్తాను. ఎందుకంటే మీరు ఏదైతే మూలను ఉన్నటువంటి వాళ్ళని తీసుకుని వచ్చి 2 సార్లు ఎమ్మెల్యేలు చేశాను, మంత్రులను చేసినటువంటి ఘనత నా పార్టీకే దక్కుతుంది, నాకే దక్కుతుంది. కాబట్టి మీరు కనుక పార్టీ వీడినట్టయితే రేపు ఒకవేళ అధికారంలోకి వచ్చినట్టయితే మిమ్మల్ని దరిదాపుల్లో కూడా రానిచ్చేటువంటి అవకాశం ఉండదు. మీరైతే నిర్ణయించుకోవాలి. మీ సంబంధించినటువంటి చిట్టా అంతా నా దగ్గర ఉంది. మీరు గతంలో ఏ పనులు చేసిండ్రు, గతంలో మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి అంశాన్ని కూడా కేసీఆర్ గుర్తు చేసేటువంటి అవకాశం ఉండి కొంత బెదిరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీంట్లో మనం ప్రధానంగా ఏం చెప్పుకోవాలనేది ఉంటే ఇప్పుడు సిట్టింగ్లో ఉన్నటువంటి ఎంపీలు దూరం అవుతున్నటువంటి సందర్భంలో ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా ఇప్పటివరకు అయితే పార్టీ మారలేదు. చాలామంది ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తూ ఉన్నారు. ఇవాళ కూడా కాళయాదయ్య ఎవరైతే చెవెళ్ళ ఎమ్మెల్యే కాళయాదయ్య ఉన్నాడో కాళయాదయ్య కూడా ఈరోజు ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. చాలామంది మెదక్ జిల్లాలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలంతా కూడా కలవడం జరిగింది ఆయనకు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి.
కానీ ఎవరు కూడా అధికారికంగా పార్టీలో చేరలేదు, కండువ కూడా కప్పుకోలేదు. కానీ వీళ్ళందరూ కూడా లైన్ క్లియర్ చేసుకుంటున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గూటికి చేరేందుకు వాళ్ళు మార్గాన్ని సుగమం చేసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలలోపు ఈ ఎమ్మెల్యేలను కనుక మనం కాపాడుకున్నట్టు అయి ఉంటే కొంత కేసీఆర్కి కొంత ప్లస్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ చిత్కల పడ్డదనుకో, ఒకవేళ కనుక 4-5 సీట్ల వరకే పరిమితం అయిపోయేది ఉంటే కొంత ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో రానున్నటువంటి రోజులలో బీఆర్ఎస్ పార్టీ కూడా మళ్ళీ అవకాశాలు ఉంటాయి కావచ్చు అన్నటువంటి ఒక అభిప్రాయానికి వచ్చింది. కాబట్టి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు గెలిచేందుకు కేసీఆర్ ఒక రకంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. ఇక అంతేకాకుండా నన్నే ఎదిరించి వెళ్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇక లేస్తే పడితే కూడా కేసీఆర్ ఒకటే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. మేము తుమ్మితే పడిపోయేటువంటి పార్టీ, మేము 100 రోజులలోనే మేము పార్టీని ఖతం చేస్తాం, భూస్థాపితం చేస్తాం, అసలు మళ్ళీ మేమే పీఠాన్ని ఎక్కుతామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి మరి కొంత ఏదైతే ఆచరణకు సాధ్యం కానటువంటి అమలు కానటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. మరి 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పటికిప్పుడు మరి కాంగ్రెస్ పార్టీని పడగొట్టేటువంటి సీను కేసీఆర్కి లేదు, ఎవరికి లేదు. ఒకవేళ అవసరమైంది ఉంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులే ఈయనను సర్వనాశనం చేసేందుకు సిద్ధపడ్డారు. కానీ కేసీఆర్కి ఎక్కడ కూడా కేవలం మాటల వరకు మాత్రమే, మాటలతోటి వాళ్ళకు ఏదో ఉత్సాహాన్ని కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఒకవేళ కేసీఆర్ చేస్తాడేమో, ఇన్ని రోజుల బట్టి ఫామ్ హౌస్లో పడుకొని ఇవే ఆలోచిస్తున్నాడు కావచ్చు, ఎత్తులేస్తూ ఉన్నాడు కావచ్చు, లేకపోతే ఉంటే ఏమైనా వ్యూహాలు రచిస్తాను కావచ్చు అని చెప్పేసి జనాలు అనుకోవాలి. కాబట్టి ఆయన జనాల్లోకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తలేడు ఎక్కువగా. అయితే కొంతమందితో మాట్లాడుతున్నటువంటి మాటలు హరీష్ రావును కానీ అలాగే ఉన్నటువంటి వాళ్ళ కొడుకు కేటీఆర్ తోటి కూడా కొంతమందితో మాట్లాడినట్టుగా అర్థమవుతా ఉన్నది. ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితులు కూడా ఏ ఒక్కరు కూడా పార్టీ మారేందుకు మీరు ఎక్కడ కూడా ఆస్కారం ఇవ్వద్దని చెప్పేసి ఆ కొడుకు అల్లునికి కూడా చెప్పినట్టుగా స్పష్టంగా అర్థమైంది. అయితే కాకుండా రానుంది మన ప్రభుత్వమే అన్నటువంటి వ్యాఖ్యలు, అంటే రానున్నటువంటి ఎన్నికల వరకు, అసెంబ్లీ ఎన్నికల వరకు ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే ఉంటే మీకు ఖచ్చితంగా కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఇస్తాము. ఏ రోజైతే పార్టీని గట్టిగా పట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకు రేపు న్యాయం చేస్తామని చెప్పేసి ఏదో ఉచితమైనటువంటి హామీ ఇస్తూ ఉన్నాడు. మనం గతంలో కూడా చూడడం జరిగింది. ఉద్యమకారులకు ఎక్కడ కూడా చోటు ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర వహించినటువంటి చాలామందికి కూడా మొండి చేయి చూపెట్టినటువంటి కేసీఆర్ వీళ్ళను ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఈ ఎమ్మెల్యేలకు పదవుల ఆశ, అంటే రానున్నటువంటి ఇంకో 5 సంవత్సరాల ముచ్చట చెప్తా ఉన్నాడు. ఒకవేళ మీరు ఇప్పుడే 5 సంవత్సరాల వరకు మీరు వెయిట్ చేస్తే మీకు రానున్నటువంటి భవిష్యత్తులో మంచి పదవిని ఇస్తామని చెప్పేసి ఏదో హామీ ఇస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా కూడా కేసీఆర్ ఆ రకంగానే ఉండబోతా ఉన్నాడు రేపు. ఎందుకంటే ఈరోజు ఏదైతే ఆర్ఎస్పీ గారితో ఏదైతే పొత్తులో భాగంగా కలిసినటువంటి సన్నివేశం ఉందో ఇది అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అంటే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని సొంతంగా నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏదో ఒక పార్టీతో వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో ఇలా ఆర్ఎస్పీ తోటి రేపు అవసరమైతే కేఏ పాల్ పార్టీతో కూడా కలిసి వెళ్ళేటువంటి ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. చూడాలి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది మారుతారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిజంగా కూడా కేసీఆర్ ఏమైనా అట్లాంటి ప్రయత్నాలు, ప్రభుత్వాన్ని కూల్చేటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తాడా? బీజేపీ పార్టీ బలపడేది ఉంటే కాంగ్రెస్ పార్టీ వైపు ఏమైనా చూస్తాడా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒకవేళ కనుక ఇంకా గట్టిగా తయారైనట్టయితే ఉంటే, ఇంకా ఎక్కువ సీట్లు కనుక సాధించినట్టయితే ఉంటే మరి బీజేపీ వైపు పోయేటువంటి ఏమైనా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా కూడా రానున్నటువంటి ఎన్నికల వరకు ఏదో పార్టీతో మాత్రం పొత్తు పెట్టుకున్నటువంటి ఆస్కారం కేసీఆర్లో కనపడతా ఉన్నది. గతంలో కేసీఆర్ ఏ పార్టీతో కూడా పొత్తుకు వెనుకాడేది, పొత్తు వద్దులే అని చెప్పేసి. ఎందుకంటే సిపిఐ, సిపిఎం పార్టీ లాంటి వాళ్ళు కూడా మేము పొత్తు మీతోటి ఉంటామని చెప్పేసి కొన్నిసార్లు చెప్పినప్పుడు కూడా అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు కొంత బలంగా ఉన్నట్టుగా కేసీఆర్కి అర్థమైపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్ఎస్పీ గారిని కూర్చోబెట్టుకొని ఇలా భేటీలో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకు సీట్ల పంపకాలకు సంబంధించినటువంటి ఒక పొత్తుల అంశాన్ని మాట్లాడడం తీరు చూసినట్టయితే ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ యొక్క మనసులో భయం మొదలైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే ఇట్లా కంటిన్యూ అయ్యేది ఉంటే కేసీఆర్ పార్టీ, కారు పార్టీ తెలంగాణలో మొత్తం అంతరించేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. కేసీఆర్ దానికోసం అని చెప్పేసి ఒక పొత్తులు అన్నటువంటి ఒక కొత్త అంశాన్ని తీసుకొని వచ్చి ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు, ఎమ్మెల్యేలకు పదవుల ఆశ చూపెట్టి ఒకవేళ కనుక బీజేపీ పార్టీతో వెళ్ళినట్టయితే రేపు కేంద్రంలో కూడా బీజేపీ పార్టీ ఉంటుంది, మీకు ఏం కాదు, రానున్నటువంటి ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ పార్టీతో మనం పొత్తుండి ఏదైనా సాధించుకోవచ్చు. తెలంగాణలో మన ప్రభుత్వం పొత్తులో భాగంగా ప్రభుత్వం ఏర్పడ్డా కానీ మనమే ముఖ్యమంత్రి ఉంటామన్నటువంటి ఒక చిన్న వాళ్ళకు ఆశ అయితే పుట్టిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది.